హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి అనుగ్రహించిన దినాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అధిక గొప్ప కృపా సత్య సంపన్నుడైన దేవా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ యొక్క ఉదయమున ఈ రీతిగా నిన్ను కలవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను, నిన్ను ఎదుర్కోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవా మాకు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి కూడా నీకు స్తుతి స్తోత్రాలు. ఈ వాగ్దానం ప్రభా ధ్యానిస్తుండగా మాకు తోడై ఉండండి. ప్రతి బిడ్డలో ఉన్నటువంటి ప్రతి శోధన యేసు నామములో పోవాలి ప్రభా. ప్రతి కాడి విరగొట్టబడాలి ప్రభా. ప్రతి ఆలోచన వెళ్ళిపోవాలి ప్రభా. యేసు నామంలో ప్రార్థిస్తూ అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యము, సొమ్మును, ఘనతను నీకిచ్చేదను అని చెప్పాను. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. జ్ఞానము తెలివి నీకియ్యబడును. జ్ఞానము సొలొమోనుకి లేదా, తెలివి లేదా, కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే 11వ వచనం. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నావు. అది చూడండి, జ్ఞానము అడిగాడంట. ఏమి అడగలేదు ఆయన? జ్ఞానము అడిగాడు. ఐశ్వర్యం అడగలేదు, సొమ్ము అడగలేదు, ఘనతను అడగలేదు, శత్రువుల ప్రాణమును అడగలేదు, దీర్ఘాయువుని ఇమ్మని అడగలే, బ్రతకడానికి దీర్ఘాయువుని అడగలే, ఇవన్నీ అడగలే. ఇవన్నీ సహజంగా ప్రతి ఒక్కరము అడుగుతాము. చూడండి, ఎప్పుడైతే మనము నశించిపోతున్న ఆత్మను గురించి మనం ప్రయాసపడి అడుగుతున్నప్పుడు దేవుడు ఇవన్నీ కూడా నీకు కలగజేస్తానని 12వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఐశ్వర్యముని ఇస్తానన్నాడు. రాజులకైనను కలగలేని ఐశ్వర్యము, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదనని. అంటే ఐశ్వర్యం ఇస్తానన్నాడు, ఘనతని ఇస్తానన్నాడు, సొమ్ముని ఇస్తానన్నాడు. ఇవన్నిటిని అడగలేదు కానీ ఇస్తానని ఆయన సెలవిచ్చాడు. ఆ రీతిగా ప్రభువు చేసేటటువంటి ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ముందు దేవునికి మనము మన యథార్థత, పరిశుద్ధత, పరిపూర్ణతను కనబడినప్పుడు ఆయనే అవి అనుగ్రహిస్తాడు. తప్పక మనకు సహాయం చేస్తాడు. మనం పరిపూర్ణంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అయితే మన యథార్థతలో మనం ఎక్కడ ఏది అవసరం ఉన్నదో అది మనం చూసుకునే బాధ్యత కూడా మనకు ఉన్నది. నమ్మకముగా ఉండాలి. దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క దేవుడే మనకి సహాయం చేసి మనల్ని ఆదుకొని సహాయం చేస్తాడు. మీరు ఏ స్థితిలో ఉన్నారో, కష్టాలు, భర్తలు సమస్యలు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, ఇంకా ఏ శోధనలైనా సరే ఓపికతో, ఓర్ముతో మనం ముందుకు సాగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృప మనకి తోడుగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడూ నమ్మకంగా దేవునికి ఉన్నప్పుడు ఆ దేవుడే మనకు సాక్షిగా నిలబడతాడు. కాబట్టి మన సాక్ష్యము దేవుడు సాక్ష్యం కావాలి, మనుషుల సాక్ష్యం కావాలి. అంతేగాని లోకం మీద ఇది మనము ఆశించకూడదు. అదే సొలొమోను ప్రార్థన. ఆయన ఏమేమి అడగలేదంటే ఐశ్వర్యం అడగలేదు, సొమ్మును అడగలేదు, ఘనతను అడగలేదు, నీ శత్రువుల ప్రాణం అడగలేదు, దీర్ఘాయువును కూడా అడగలేదు. కానీ
జ్ఞానం అడిగాడంట. జ్ఞానం కావాలి, జ్ఞానము తెలివి నాకు ఇమ్మన్నాడు. ఎందుకు? ప్రజలను పరిపాలించడానికి. కాబట్టి ఈ జ్ఞానము ఈ తెలివి మనం సంపాదించుకుంటే ఈ లోకంలో గెలవటానికి, దేవుని గెలవటానికి మనం అడిగితే దేవునికి ధారాళంగా మనకు దయచేస్తాడు. అన్నీ ఇస్తాడు, ఒకటి ఇవ్వడు. అన్నీ ఇస్తాడని 12వ వచనంలో సెలవిచ్చాడు. అలాగే మరి ఇవన్నీ మనకు కావాలంటే దేవునికి మనము నమ్మకంగా ఉండాలి. ఆ స్థితిని మనం తెచ్చుకుందాం. దేవుడు మనకు తోడైండును గాక. దేవునికి మహిమ కలుగునా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. ఆదరించండి, ఆదుకునండి, సహాయం చేయండి, కృప చూపించండి, బలపరచండి, తోడుగా ఉండండి. అయ్యా, మీరే మాకు తోడుగా నడిపించండి. మీ శత్రువుల ప్రాణమును కానీ, ఐశ్వర్యమును కానీ, నైనా ఘనతను కానీ, ప్రభునైనా దీర్ఘాయువును కానీ, అయ్యా మరి నాయన తండ్రి ఏది అడగలేదు సొలొమోను ప్రభా, జ్ఞానం అడిగాడు ప్రభా. అలాంటి జ్ఞానం మాకు దయచేసి కృపతో నింపండి, బలపరచండి, ప్రతి బిడ్డని వెలిగించండి, నీ వెలుగులో నడిపించండి, వెలుగును అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే కష్టాల్లో, శ్రమల్లో, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నారో వాటి అన్నిటినీ తోడుగుండి తీర్చండి ప్రభా. ప్రతి సమస్యను తీర్చండి ప్రభా. ప్రతి అడుగు జాడలో ఉన్నటువంటి అడుగులు నాయన తండ్రి యేసయ్య, ఆ అడుగులు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఎట్టుగా ఉన్న స్థలాలు నాయన తండ్రి సరళము చేయండి ప్రభా. అయ్యా, ఆత్మల భారము కలిగిన ప్రతి ఒక్కరూ నడుచుకునే భాగ్యము దయచేయండి. నీ గురించి ప్రకటించడానికి సిగ్గుపడక ప్రభు, ప్రతి ఒక్కరు ప్రకటించడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి, కష్టాల్లో ఉన్నటువంటి వారిని ప్రభు, అదిగో నాయన తండ్రి, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, తాగుడు, ఎవరైతే ప్రభు వ్యసనాలు, భార్యాభర్తల గొడవలు, సమస్యలతో ఉన్నారో, గర్భఫలం లేకున్నారో, వివాహాలు కావట్లేదు, అప్పులతో కూడిపోయారో, ఏ సమస్యలో ఉన్నారో వాటన్నిటిని యేసు నామములో బంధించండి, విడుదల ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. మాట్లాడే దేవుడు, కనికరించే దేవుడు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, ప్రేమగల దేవా, నీకే వందన చెల్లిస్తున్నాను. దిక్కులేని వారిని ఆదరించి మహిమ పొందుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థిస్తూ తగ్గించుకొని నామాన్నిస్తూ నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.